హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు కృపామృతం తయారు చేయటం గురించి చెబుతున్నాము. దీనిలో భాగంగా దావులూరు బసవయ్య, బట్టా సాంబయ్య గారు ఇది తయారు చేస్తున్నారు. ముందుగా 200 లీటర్లు ఒక డ్రమ్ములో నీళ్లు తీసుకొని 200 లీటర్లు దేశీ ఆవు మజ్జిగ 2 లీటర్లు, 2 కేజీల బెల్లం ఊట, 1 కేజీ గోకృపామృత కషాయం తీసుకొని ఈ కషాయంతో గోకృపామృత కషాయాన్ని తయారు చేస్తున్నాం. ఇది 7 రోజులు ఇలా పొలయబెట్టి 8వ రోజు పిచికారీ చేయటం కానీ స్ప్రే చేయటం కానీ జరుగుతుంది. ఇప్పుడు 200 లీటర్ల నీళ్ళలో బెల్లం పాకం పోస్తున్నాము. తర్వాత మనం తెచ్చుకున్న గోకృపామృత కషాయం రైతు ఫౌండేషన్ దగ్గర నుంచి తీసుకొచ్చాము. దీన్ని గోకృపామృత లిక్విడ్ని 1 లీటరు 200 లీటర్లకి తర్వాత 2 లీటర్ల మజ్జిగ, అటు పెట్టు, అది దేశీ ఆవు మజ్జిగ అండి, జెర్సీ ఆవు కాదు, దేశీ ఆవు మజ్జిగతో ఇలా తయారు చేసి మనం ఒక వారం రోజులు పొద్దున సాయంత్రం ఒక 5 నిమిషాలు తిప్పుతూ ఉండాలి. తర్వాత పొలానికి నీళ్ళ వెమ్మట కానీ స్ప్రేతో కానీ చేసుకోవచ్చు.